గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవరైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు తురకడ పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు ఇదిగో సత్యమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? అంత కొంపలంటుకు పోయి అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బిచ్చేవాడిగా. అదే ఎందుకు అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లాను కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకు అంతగా ఇష్టం లేకపోతే నా మాట నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా ఆయన రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలాగాశాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇవిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. ఏమండి, రెడీయా? వస్తున్నా. బేబీ, నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చా, నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, తెస్తాను. ఎక్కడికి? చూడు బాబు, ఇన్నాళ్ళకి నా కూతురు నా దగ్గరకు వచ్చింది. కాస్త గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇవ్వు. అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నట్టుగా. దేనికి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో, ఏ చదువుతో, ఎవరి తెలివితేటలతో, ఎవరి డబ్బుతో? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేల మీద కూర్చొని చెప్పకూడదు బాబు. మా బేబీ నిన్ను పెళ్లి చేసుకునే పాపానికి బ్రతికినంత కాలం ఇంత అన్నం పెడతాను. అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఫోన్ వస్తే నేను పార్టీకి వెళ్ళానని చెప్పు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అత్తమ్మా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు, దా. నేను నీకు సౌత్ పడుతున్నా. నిన్ను చంపేస్తాను, బయట నిన్ను. మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జెండా. మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దుగా కత్తుంటేవరా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ని 10 సార్లు పిలవకురా. పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా. నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమీ అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు? అవును. పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన. అలాగే 2 అడుగులు అయి చాలు. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను, అసలు నువ్వు పద. దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తాను సౌజ్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాల్గొంటా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంటాను వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పనిచేయవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పనిచేయవంట. 1 ఎకరం మాత్రం పనిచేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం ఉండేది. పనికి రాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆయన్ని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు
మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా తల్లి లాంటిది దండం పెట్టుకో. తెల్లా ఈ మధ్యలో కాలం ఉండేటప్పుడు బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి తప్పులు పెట్టేవాడిని. ఏంటి బాధపడుతున్నావంటే? ఏమండి 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోండని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. ఆహా, అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. ఒరే, నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా. ఎవరే ఈ మిస్టర్ ఇండియా? మిస్టర్ ఇండియా కాదే, మిస్టర్ ఏషియా. ఎక్కడో చూసినట్టుంది కదూ? ఎక్కడో చూసినట్టుందా? ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు. మీరు బయలుదేరండి, నేను వస్తాను. బయలుదేరండి. చూపులేంటో నాయనా, టోల్గేట్ లా కాలు చాపుకొని ఏం చేస్తున్నా నాయనా? కనబట్టర్లా కండలకి నూనె పట్టిస్తున్నా. ఈ పని చేయడానికి ఇంటి వెనకాల చేయొచ్చు కదా. తిన్నదైన అరుగుద్ది, కాస్త తోట పని చేయి. మీ అల్లుడిని మేమేం తినేయంలే. అల్లుడా? మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. మరి అతనెవరు? ఇతను తోటమాలి. ప్రియా, త్వరగా కాఫీ తీసురా. ఏమండి, ఈ పనులన్నీ మీరు చేయాలా? చూడండి ఎంత చెమట పట్టిందో. అబ్బా ఉండండి. అదేమిటే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం, ఆ చెమట తొడవటం? అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా, అందుకే చనువుగా చూస్తుంది. ఇంకేం లేదు. కార్డ్స్ ఆడడానికి టైం అయింది, బయలుదేరండి. ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా? ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం. అయ్యో కర్మ. నీ పేరేంటి? సింగనాథం. అందరూ సింగం అంటారు. సింగు జయా, కార్డ్స్ ఆడడానికి టైం అవుతుంది కదా, అందుకే. బాయ్. సీ యూ. జయా రా, బయలుదేరే టైం అవుతుంది. చెప్పేస్తాను. నిన్ను కాదు, నువ్వు బయలుదేరు. బ్రేకు, త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే, దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా? విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? ఎవరు చదవా కానీ పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ పన్నంటి బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా నాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రా అన్నయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 2 రోజులు అయింది అన్నం తిని.
మోహన్ చూపించలేక దాక్కున్నాను. మరి ఎందుకు వెళ్ళినట్టు? బుద్ధి గడ్డి తిని. గడ్డి తినేవాడికి అన్నం ఎందుకు? ఎక్కడైనా గుగ్గిళ్ళు తెలపిండి దొరుకుతాయేమో, వెళ్ళి తిను. అన్నయ్య ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నమే తింటారు. సర్లే, వెళ్ళి స్నానం చేసి పసుపు నీళ్ళు చదువుకునిరా. నాతో పాటు తిందు కానీ వెళ్ళు. అది తోటమాలి కనపడ్డలేదే. నా కోసం వచ్చారా మా తోటమాలి కోసం వచ్చారా? తోటమాలి కోసమే. స్టాప్ దట్ నాన్సెన్స్. పరాయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి పాటలు పడ్డానికి సిగ్గులేదా మీకు? ఆహా, మీకులేని సిగ్గు మాకెందుకు? పట్ట పగల పరాయి మగాడిని పడగదిలోకి పిలిపించుకొని నీ కూతురు రాసలీలాడితే తప్పులేదు గాని నేను చూస్తే తప్ప? చాలు చాలు, రోడ్డుకొచ్చినట్లు మాట్లాడుకునే. అల్లుండి అమెరికా పంపించి కూతుర్ని తోటమాలతో సెటప్ చేసే రకం కాదు మేము. ఆపండి. ఆయన తోటమాలని ఎవరు చెప్పారు? మీ అమ్మ. ఏమ్మా, నా ముగ్గురు తోటమాలని చెప్పావా? అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి. ఏమండి, మా అమ్మ మిమ్మల్ని తోటమాలి అని చెప్పడం మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ అంత చులకనగా చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగో సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలనే కొడుకుని దూరం చేసుకున్న గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళ్తున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా, ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాశుభం తెలియని అమాయకుడు బాబుగారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు, ఎవరికన్నా కబురు చేయాలండి? ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు, తలపరు పెట్టేదెవరు? నేనే. ఒకసారి వీడింటికెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముష్టి కొండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడ అది? రమణ! ఎవరా లోపల? రమణ! రమణ! బాబు, రండి బాబు. లోనికి రండి బాబు. రా బాబు, కూర్చో. అయ్యయ్యో, నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఆ, అయ్యి సున్నుండలు నాకిష్టమని మీకెలా తెలుసు? ఆ? ఆహా, ఇన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో, రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు.
తలకరువు పెట్టింది కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. నా చోటు ఎక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. ఆగండి ఏంటా తొందర? నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడి పొగ వదులుతావు అనమాట. ఒరే వీడి పొగ పడట్లేదు అనుకుంటారా పాపం? రేపు సీరియట్లు కాదు. రేయ్ మనసులు మారాలి కదండి. రేపో మాపో మన గామం దత్తత గామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరు లెవెల్ ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. రేయ్! వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు. వాడికి ఆర్తం ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా ఆ ముద్దు కృష్ణ దశరథరామయ్య కొడుకు కాదంట. రే వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయ్యాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా? అన్నయ్య మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా? ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగబోతే ప్యూన్తో బయటికి గడిచాడు మా ఇద్దరిని. నిన్నటిదాకా ఆ రుణాలు ఇస్తాం ఈ రుణాలు ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. మీరు పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా? ఎలా అంటే 25 ఏళ్ళు పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నాను. అయిన వాళ్ళన్న నేను పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. బాబుగారు తప్పదు. నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవడానికి మీకు ఇదో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు కలెక్టర్ గారే అన్నారు బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను.
అబ్బాయి గారు వచ్చింది మీరా వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్ పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. నాన్న ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి. మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.